ఏపీలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేవలం 17 నెలల కాల వ్యవధిలో లబ్ధిదారులకు 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇవ్వడం ఒక చరిత్ర అని నేతలు చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసి ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల్లో జరిగాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలిగిన వర్గాల వారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మామగారైన నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో గూడు గూడు గుడ్డ అనే నినాదం చెప్పాడో ఆ నినాదం ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబాలు కలలు కన్నా రోజు వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ గారికి, అంబికన్న గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా వెంకట సూడన్న గారికి, ఆర్డీఓ గారికి, హేమమ్మ గారికి, డిఆర్డీఓ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, వేదిక పొందిన పెద్దలు, వేదిక పొందిన అక్క చెల్లమ్మలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు గత టైంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు శాంక్షన్ అయిన తర్వాత ఆ ఇళ్లకే పరిమితమై ఇల్లు కట్టించుకోలేని బీద పరిస్థితిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఇప్పుడు 1.5 సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇల్లు ఉంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో ప్రయారిటీ ప్రకారంగా ఈరోజు పెద్ద ఎత్తున చెప్పాలంటే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ళకి దాదాపుగా ఖర్చు 7,500 కోట్ల రూపాయలు వస్తుంది. 7,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ 3 లక్షల ఇళ్ళకి ఖర్చు పెట్టిన విషయం ఇది. అదేవిధంగా మన నియోజకవర్గానికి వస్తే 1,300 ఇళ్ళు నిర్మాణానికి ఖర్చు 4,34,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి. ఇంత వాళ్ళకి ఇల్లు ఉంటేనే బాగుంటుందనే నినాదం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పండుగ జరుపుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో కూడా పల్లెలలో ఉన్న నివాసం గడిపే వాళ్ళకి గత ప్రభుత్వం 1.5 సెంట్ ఇస్తే మన ప్రభుత్వం 3 సెంట్లు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పి మన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ మన అర్బన్ లో 2 సెంట్లు అంటే అర్బన్ అంటే మన సిటీకి సంబంధించిన విస్తీర్ణంలో 2 సెంట్లు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి అవకాశం కల్పిస్తున్న మన ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆలోచించేసి బడుగు బలహీన వర్గాలకు పైకి తీసుకురావాలా, ముందుకు తీసుకురావాలని ఈ ఇంత అవకాశం కల్పిస్తున్నాడు. ఇప్పుడే చెల్లమ్మ అడిగినాము 2 హౌసులు 2 ఇళ్ళు ఓపెన్ చేసేటప్పుడు, అమ్మ మీరు ఈ ఇల్లు మీకు సంతోషం అంటే, అన్న మాకు చాలా సంతోషమే, మేము బాడిగిళ్ళలో ఉండి నివాసం గడుపుకునే వాళ్ళం, మేము బాడిగిల్లు ఉన్నా కూడా 2,700 రూపాయలు కట్టి జీవనం గడుపుకునే వాళ్ళం, ఈరోజు సొంత ఇంటి కళ వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది ఒక చెల్లమ్మ అనడం. అదేవిధంగా ఇంకో చెల్లమ్మ అంటుంది నాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, నేను అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బాగా కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అక్క చెల్లమ్మలకైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపీట వేసి వాళ్ళు పుట్టిన పిల్ల వాళ్ళకి కూడా చదువులకి ఎంతమంది ఉన్నా కూడా ఈరోజు తల్లికి వందనం ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఏ ఇంటికి పోయినా కూడా పల్లెల్లో అడిగితే మీకు తల్లికి వందనం వచ్చిందంటే మా ఇంట్లో 3, 4, 10 మంది కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇది చాలా సంతోషం. ఇది అది కాకుండా
చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చడం అది గొప్ప సంగతి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందనేటువంటి మాటని ముందుగా మీకు మనవి చేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ తెలుసు, గతంలో ఎవరికైనా సరే 1 సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనకు తెలుసు. అయితే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా, ఎందువల్లనంటే 1 సెంట్లు మనం ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగానూ సరిపోదు. అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరి తరపున వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు. ఇవాళ మనకి నియోజకవర్గానికి సంబంధించి 41,000 ఇళ్ళు మనకి శాంక్షన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి
116 మంది ఎవరైతే కొత్తగా తమకు స్థలాలు ఉన్నాయని చెప్పి అర్బన్ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటూ ముందుకు వచ్చారో వారికి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 2,50,000 రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదే మొత్తం మనకి గతంలో కేవలం 1,80,000 మాత్రమే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు మాటలైతే ఎక్కువగా చెప్పారు తప్పితే ఇచ్చే సొమ్ము మాత్రం 1,50,000 అన్నారు. ఇవాళ మనం ప్రత్యేకించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,50,000 దాన్ని పెంచడం జరిగింది. 70,000 రూపాయలు పెంచడం వల్ల ఇవాళ మనకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు 626 మంది తమ ఇళ్లని కంప్లీట్ చేసుకోగలిగారు. నిన్న మొన్నటి వరకు వారికి డబ్బు సరిపోక ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ 70,000 రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కనుక మా ఇంటిని పూర్తి చేసుకుంటాం అనేటువంటి ఆలోచనతోటి మన నియోజకవర్గంలో 626 ఇల్లుని వారు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా 116 మంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చిన వారందరూ ఉంటారు. 116 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు మాకు సొంతంగా స్థలాలు ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకుంటాం అనేటువంటి మాట చెప్పినప్పుడు పూర్వంలాగా 1,80,000 కాకుండా ఇవాళ మనకి పూర్తి స్థాయిలో 2,50,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరి ముందు చేపట్టడం జరుగుతూ ఉంది. కేవలం ఈ 116 మందికే పరిమితం కాదు. మీకే చెప్పాను ఇంతకు ముందు 41,000 ఇళ్ళు మనకి శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా ఎవరైతే మీరు రూరల్ ప్రాంతాల్లో ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ కార్యక్రమం ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు వారికి సంబంధించి మన నియోజకవర్గంలో ఒక సర్వే జరుగుతుంది. ఎవరికి ఈ శాంక్షన్ చేయాలి, ఎవరు లబ్ధిదారులుగా ఉండాలి, ఎవరి దగ్గర మనం చెప్పినప్పుడు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ కార్డులు అన్ని ఉంటాయో వారందరి నుంచి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అన్నింటినీ మదింపు చేసి తద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి మీరు పునాది వేసుకున్న దగ్గర నుంచి అంచెలంచెలుగా మీకు రావాల్సిన డబ్బుని సకాలంలో ఇచ్చి మీ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేదానికి మేము పూర్తిగా కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ మీరు ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా మళ్ళీ మీ గృహప్రవేశాలకి మమ్మల్ని పిలవండి. ఆ గృహప్రవేశాలు అయ్యే విధంగా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా త్వరగా పూర్తి చేసుకోండి. వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితో చెప్పి మీకు రావాల్సిన డబ్బుల్ని ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.